ఫార్ములా కేసులో పదే పదే కాంగ్రెస్ సర్కార్ తనను బద్నాం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు కేటీఆర్. ఎలాంటి అవినీతి లేదని తెలిసి కూడా ఈ కారు కేసులో ఏదో ఉందని చెప్పే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అదో లొట్టపీసు కేసు అన్నారు. మరోవైపు ఎల్పీజీ ఇబ్బందులు లేవని కేంద్రం చెప్తున్నా బయట పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కేంద్రమే చూడాలన్నారు బీఆర్ఎస్ లీడర్లు. కొరత లేదని కేంద్రం చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేగా ఉన్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. యుద్ధం ప్రారంభమయ్యాక ఎల్పీజీ సిలిండర్లు దొరక్క ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్పీజీ కేంద్రం ఆధీనంలో ఉంటుందని చెప్పి తప్పించుకుంటోందన్నారు. ఎల్పీజీ కొరతపై హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ప్లకార్డులతో నిరసన తెలిపారు కేటీఆర్. భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ ని 14 కిలోల నుంచి 10 కిలోలకు తగ్గిస్తారన్న అనుమానాలు ఉన్నాయని చెప్పారు. వెంటనే సిలిండర్ల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో మాట్లాడినా బయట మాట్లాడినా ఏ కొరత లేదు, మేము చూసుకుంటున్నాము, మేము మేనేజ్ చేస్తాము అని వారు చెప్తా ఉన్నారు, నమ్మబలుకుతా ఉన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మాట్లాడినా ప్రధానమంత్రి మాట్లాడినా ఏమీ లేదు, అంతా బానే ఉంది అని విశ్వాసాన్ని కల్పించే విధంగా వారు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్రం సహకరించట్లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, కేంద్రం ఏమీ చేయలేకపోతే మేమేం చేస్తాము, పెట్రోలియం శాఖ మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు లొట్టపీసు కేసు అన్నారు కేటీఆర్. ఈ కార్ రేస్ లో ఎక్కడా నిధుల దుర్వినియోగం జరగలేదని, పెట్టుబడులు వచ్చాయని చిట్ చాట్ లో చెప్పారు కేటీఆర్. తప్పుడు ఛార్జ్ షీట్ తో బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 200 కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టారని, దానివల్ల ఏం లాభమని ప్రశ్నించారు కేటీఆర్. ఏదైనా కోపం ఉంటే తనపై తీర్చుకోవాలని అధికారులను ఎందుకు లాగుతున్నారని అన్నారు. నియోజకవర్గాల డీలిమిటేషన్ ను స్వాగతిస్తున్నామన్నారు కేటీఆర్. అసెంబ్లీలో ఎక్కడా ప్రజలకు ఉపయోగపడేలా చర్చలు జరగట్లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. టీ బ్రేక్ పేరుతో గంటల సమయాన్ని వృధా చేశారని మండిపడ్డారు. మంత్రులు చెప్పాలనుకున్న మాటలు తూతు మంత్రంగా చెప్పారన్నారు. స్పీకర్, చైర్మన్ అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ప్లీజ్ ప్రొటెక్ట్ ద డెమోక్రసీ, ప్లీజ్ ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని కాపాడే విధంగా, ప్రజాస్వామిక సంప్రదాయాలను కాపాడే విధంగా చర్చకు తావివ్వండి, చర్చకు తావియండి. నిర్ణయం భగవద్విదితం, ఆయన ఎట్లా అనుకుంటే ఎట్లా జరుగుతుంది. కానీ చర్చ కూడా ఉండద్దు అనుకోవటం మూర్ఖత్వం, నిరంకుశత్వం, రాచరిక వ్యవస్థ అవుతుంది. ఇది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ ప్రతిపక్షాలపై కక్షపూరితంగా కాంగ్రెస్ సర్కార్ పాలన సాగిస్తోందని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. కేసులు, కమిటీల పేరుతో విపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.